హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నేటి వీడియోలో ఒకప్పటి హీరోయిన్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రక్షిత గారి గురించి, ఆమె తన సిండీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయింది, అలాగే రక్షిత జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి నేడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రక్షిత అసలు పేరు శ్వేత. ఈమె కర్ణాటకలోని బెంగళూరులో 1984 మార్చి 31న జన్మించింది. ఈమె తండ్రి పేరు గౌరీశంకర్, తల్లి పేరు మమతారావు. రక్షిత తండ్రి కన్నడలో సినిమా ఆటోగ్రాఫర్. ఈమె తల్లి కన్నడ ఇండస్ట్రీలో నటిగా చేశారు. అలాగే రక్షిత తండ్రి తాగుడుకు బానిసై తన తల్లిని హింసిస్తూ ఉండేవాడు. అందువల్ల రక్షిత తల్లి తన భర్తను వదిలేసి రక్షితను తీసుకుని ముంబైకి వెళ్ళిపోయింది. అక్కడ మమతా రాజశేఖర్ అనే అతన్ని ప్రేమించి తన భర్త గౌరీశంకర్కు విడాకులిచ్చి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ కూడా బాబు పుట్టాడు. ఇక ఆ బాబు పేరు రానా. రక్షిత కూడా వీరి దగ్గరే ఉంటూ ముంబైలోని తన స్కూలింగ్ కంప్లీట్ చేసింది. అలాగే రక్షితకు చిన్నప్పటి నుంచి మూవీస్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండటంతో తన తల్లి కూడా అందుకు ఒప్పుకొని రక్షితను ఇండస్ట్రీకి పంపించడానికి ప్రయత్నాలు చేసే సమయంలో రక్షిత తండ్రి ఆమెను హీరో దర్శన్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని గౌరీశంకర్ తన మాజీ భార్యకు చెబితే ఆమె పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. అలాగే రక్షిత కూడా తన పెళ్లి చేసుకోకుండా తన తల్లి సపోర్ట్తో యాక్టింగ్ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది. అదే సమయంలో రక్షిత బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ కళాశాల నుండి కంప్యూటర్ అప్లికేషన్ బ్యాచిలర్ డిగ్రీ చేసి 2001లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కోసం కరెస్పాండెంట్ కోర్స్ చేయడానికి చదువు ఆపేసింది. ఆ తరువాత కృష్ణమూర్తి కవతార్ ఆధ్వర్యంలో దాదాపు 15 రోజులు నటనా కోర్స్ నేర్చుకుంది. అదే సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పునీత్ కుమార్ హీరోగా నటిస్తున్న అప్పు సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అదే సమయంలో శ్వేతగా ఉన్న ఈమె పేరును రక్షితగా మార్చారు. అలా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అప్పు మూవీ చేయగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇదే సినిమాను పూరి జగన్నాథ్ రక్షితను హీరోయిన్గా పెట్టి తెలుగులో ఈడియట్ పేరుతో రిలీజ్ చేయగా తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలా రక్షిత తెలుగు పరిచయమై కుర్రాళ్ళ గుండెల్లో నిలిచిపోయింది. అలాగే ఇదే సినిమాను తమిళంలో కూడా రక్షిత హీరోయిన్గా పెట్టి తీయగా అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగా వరుస హిట్స్తో రక్షితకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలా రక్షిత తెలుగులో పూరి జగన్నాథ్ సపోర్ట్తో శివమణి, ఆంధ్రవాల సినిమాలు చేయగా ఆ తరువాత నిజం, లక్ష్మి, నరసింహ, అందరివాడు లాంటి స్టార్ హీరోస్ మూవీస్లో చేస్తూ వచ్చింది. అయితే అదే సమయంలో రక్షిత కొంచెం బొద్దుగా మారడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తరువాత రక్షిత కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ 30 సినిమాల వరకు చేసింది. ఇక ఆ తరువాత రక్షిత కన్నడ డైరెక్టర్ ప్రేమ్లో పడింది. అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని వీరి ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా రక్షిత తల్లి ఒప్పుకోలేదు. కానీ రక్షిత మాత్రం ప్రేమ్ని పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పడంతో ఆ తర్వాత ఆమె కూడా ఒప్పుకొని వారి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత రక్షిత సినిమాలకు దూరం అయ్యారు. వీరిద్దరూ ఒక బాబు కూడా పుట్టాడు. అయితే బాబు పుట్టిన తర్వాత రక్షితకు థైరాయిడ్ మరియు ఇతర హార్మోన్ సమస్యల వల్ల ఒక్కసారిగా బరువు పెరిగిపోయారు. అయితే రక్షిత కన్నడ బుల్లితెరపై ఒక ప్రోగ్రాంలో కనిపించడంతో అప్పుడు ఆమె చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే ప్రస్తుతం రక్షిత కన్నడ బుల్లితెర కామెడీ షోలలో మరియు డాన్స్ షోలకు జడ్జిగా ఉంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా అలనాటి హీరోయిన్ రక్షిత గారి గురించి. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.